వెల్కమ్ బ్యాక్. కొన్ని రోజుల క్రితం సినీ నటుడు అక్కినేని నాగార్జున ఆయన కుటుంబ సభ్యులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయ సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఆ వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలను పరిగణనలోకి తీసుకున్న మంత్రి సురేఖ తాజాగా నాగార్జునకు క్షమాపణలు తెలిపారు. ఈ వ్యాఖ్యలపై తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పష్టతనిచ్చారు. తాను చేసిన ప్రకటన నాగార్జునను, ఆయన కుటుంబ సభ్యులను బాధ పెట్టాలని లేదా వారి పరువు తీయాలని ఉద్దేశించలేదని మంత్రి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏదైనా అనుకొని అపార్థం లేదా బాధ కలిగి ఉంటే దానికి చింతిస్తున్నానని పేర్కొంటూ తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ క్షమాపణతో ఈ వివాదానికి తెరపడినట్లు అయ్యింది. సినీ నటుడు నాగార్జునపై తాను చేసిన వ్యాఖ్యల ఉద్దేశంపై మంత్రి కొండా సురేఖ స్పష్టతనిచ్చారు. నాగార్జున లేదా ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టడం, పరువు తీయడం తన ఉద్దేశం కాదని మంత్రి తెలిపారు. ఈ అంశంపై నెలకొన్న వివాదానికి ముగింపు పలుకుతూ తన వ్యాఖ్యల వల్ల అనుకొని అపార్థం ఏర్పడితే చింతిస్తున్నానని పేర్కొన్నారు. సినీ నటుడు అక్కినేని నాగార్జున ఆయన కుటుంబ సభ్యులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇటు రాజకీయ అలాగే సినీ వర్గాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. గత కొద్ది నెలల క్రితం మంత్రి కొండా సురేఖ కేటీఆర్ ను విమర్శిస్తూ నాగార్జునను కోడ్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు అప్పుడు ఆ రాజకీయంగా కానీ ఇటు సినిమా పరిశ్రమలో కానీ తీవ్ర సంచలనం రేపాయి. అదేవిధంగా నాగార్జున ఫ్యామిలీ ఎంతో మనోవేదనకు గురయ్యేది. ఆ సమయంలో ఇటు కాంగ్రెస్ లో కూడా సొంత పార్టీలో కూడా కొండా సురేఖపై అనేక విమర్శలు చేశారు. ముఖ్యంగా ఇటు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కూడా ఎంతో బాధను వ్యక్తం చేసి కొండా సురేఖ చేసినట్టు వ్యాఖ్యల పట్ల అప్పుడు ఒక దుమారమే లేపిందని చెప్పొచ్చు. అంతేకాదు ఆ సమయంలో నాగార్జున కూడా ఎంతో మనోవేదన గురి అయ్యారు. అదే కాకుండా ఆయన కోర్టును కూడా ఆశ్రయించారు. కొండా సురేఖ మంత్రి పైన నాగార్జున పరువు నష్ట దావా వేసి కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే అదంతా ఒక ముగిసిన ఎపిసోడ్ లాగా చూసేది ఉంటే తిరిగి నిన్న అర్ధరాత్రి కొండా సురేఖ మరో ట్వీట్ చేశారు. తాను ఆ మధ్య చేసినటువంటి వ్యాఖ్యలకు ఎంతో బాధను వ్యక్తం చేస్తున్నాను, మానసికంగా కూడా నేను ఎంతో మనోవేదన గురి అయ్యాను. ఒకవేళ తాను అప్పుడు మాట్లాడిన మాటల పట్ల ఇటు నాగార్జున ఫ్యామిలీ కావచ్చు, సినిమా ఇండస్ట్రీ కానీ ఒక బాధ వ్యక్తం చేస్తూ తాను ఆ మాటలను ఉపసంహరించుకుంటున్నాను. నాగార్జున ఫ్యామిలీని తాను ఉద్దేశించి మాటలు చేసినటువంటి వ్యాఖ్యలు ఆయనకు మనోవేదన, ఆ ఫ్యామిలీకి మనోవేదన కలిగిస్తే తాను పశ్చాత్తాపం చెందుతున్నాను. ఇప్పుడు ప్రస్తుతం తాను ఈ వ్యాఖ్యలను దీంతో ముగిస్తున్నాను. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల నాగార్జున ఫ్యామిలీ ఎంతో ఇబ్బంది పడింది. తాను ఉద్దేశపూర్వకంగా చేయలేదు. అప్పుడు జరిగినటువంటి ఆ సందర్భాన్ని బట్టి చేసిన వ్యాఖ్యలే తప్ప నాగార్జున కుటుంబానికి కానీ నాగార్జున పైన కానీ తనకు ఎలాంటి కోపం కానీ ఇతర ద్వేషం కానీ లేదు. ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు నాగార్జునకు కానీ నాగార్జున ఫ్యామిలీకి కానీ ఒకవేళ బాధ కలిగిస్తే తాను ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నటువంటి ట్వీట్ అర్థం వచ్చేలాగా ట్వీట్ చేశారు. ఈ రోజు కూడా ట్వీట్ చేసినటువంటి దీన్ని అంటే అధిష్టానం మేరకు ఇచ్చినటువంటి సూచనల మేరకు చేసిందా, తను వ్యక్తిగతంగా చేసిందా అనేది మాత్రం అందులో పేర్కోలేదు. మొత్తంగా ఈ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు తిరిగి నాగార్జున కొంత ఉపశమనం కల్పించిన కోర్టులో వేసినటువంటి కేసును ఉపసంహరించుకుంటాడా లేదా అని చూడవలసిన ఉంది. ఈ రోజు కొండా సురేఖ మాత్రం నాగార్జున ఫ్యామిలీకి క్షమాపణ చెప్పినట్టు ట్వీట్ చేసింది అని చెప్పవచ్చు. వైష్ణవి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
కొన్ని రోజుల క్రితం సినీ నటుడు అక్కినేని నాగార్జున ఆయన కుటుంబ సభ్యులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయ సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆ వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలను పరిగణనలోకి తీసుకున్న మంత్రి కొండా సురేఖ తాజాగా నాగార్జునకు క్షమాపణ తెలిపారు. ఈ వ్యాఖ్యలపై తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పష్టతనిచ్చారు. తాను చేసిన ప్రకటన నాగార్జునను, ఆయన కుటుంబ సభ్యులను బాధ పెట్టాలని లేదా వారి పరువు తీయాలని ఉద్దేశించలేదని మంత్రి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏదైనా అనుకోని అపార్థం లేదా బాధ కలిగి ఉంటే దానికి చింతిస్తున్నానంటూ పేర్కొంటూ తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ క్షమాపణలతో ఈ వివాదానికి తెరపడినట్లు అయ్యింది. సినీ నటుడు నాగార్జునపై తాను చేసిన వ్యాఖ్యల ఉద్దేశంపై మంత్రి కొండా సురేఖ స్పష్టతనిచ్చారు. నాగార్జున లేదా ఆయన కుటుంబ సభ్యులను బాధ పెట్టడం, పరువు తీయడం తన ఉద్దేశం కాదని మంత్రి తెలిపారు. ఈ అంశంపై నెలకొన్న వివాదానికి ముగింపు పలుకుతూ తన వ్యాఖ్యల వల్ల అనుకోని అపార్థం ఏర్పడితే చింతిస్తున్నానని పేర్కొన్నారు.